బంగారం కంటే విలువైనవి తెలుసా? కనకదారా స్తోత్రం పఠిస్తే మీ జీవితంలో జరిగే 6 అద్భుతాలు ఇవే. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. భక్తులారా, కనకదారా స్తోత్రం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది బంగారు ఉసిరికాయలు, ఆకాశం నుండి కురిసే ధనవర్షం. నిజమే, దారిద్ర్యాన్ని పారద్రోవిలి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షాన్ని కురిపించే శక్తివంతమైన స్తోత్రం ఇది. కాని ఒక్క నిమిషం ఆలోచించండి. ఆదిశంకరులవారు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇంతటి మహత్తరమైన స్తోత్రాన్ని మనకందించారా? కాదు, ఖచ్చితంగా కాదు. కనకదారా స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్మి పారాయణం చేసే భక్తుడికి కనకంతో అంటే బంగారంతో పాటు అంతకంటే విలువైన 6 అద్భుతమైన వరాలు లభిస్తాయి. అవేంటో తెలిస్తే మీరు ఈ క్షణం నుంచే ఈ స్తోత్ర పఠనాన్ని నిత్యకృత్యం చేసుకుంటారు. మరి ఆ 6 ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ధర్మబద్ధమైన కోరికల సిద్ధి. మనం ఏది కోరుకున్నా అది మనకి దక్కాలంటే అర్హత ఉండాలి. కనకధార పఠించేవారి కోరికలు ధర్మబద్ధమైనవి అయితే చాలు. వారికి ఎప్పుడూ లోటు రాకుండా కావలసిన ధనధాన్యాలను, సంపదలను ఆ తల్లి వెతికి మరీ తెచ్చిపెడుతుంది. రెండవది పరమతృప్తి. ఈ రోజుల్లో కోట్లు ఉన్నా ప్రశాంతత లేనివాళ్లను మనం చూస్తున్నాం. కాని కనకదార మహిమ ఏమిటంటే ఇది మనిషికి తృప్తిని ప్రసాదిస్తుంది. కడుపు నిండా అన్నం, కంటినిండా నిద్ర, చక్కటి కుటుంబం, 10 మందిలో గౌరవం, ఇంతకంటే నిజమైన ఐశ్వర్యం ఏముంది? ఉన్నదానితో ఆనందంగా బతికే గొప్ప మనస్సులు ఈ స్తోత్రం ఇస్తుంది. మూడవది ఆత్మవిశ్వాసం, ఈశ్వర అనుగ్రహం. జీవితంలో కష్టాలు రావడం సహజం. కాని ఆ కష్టాలొచ్చినప్పుడు మనుషుల ముందు చెయ్యిచాపే దీనస్థితి ఈ స్తోత్రం పఠించేవారికి రాదు. నన్ను కాపాడటానికి ఆ పరమేశ్వరుడున్నాడు అనే కొండంత ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇది కలిగిస్తుంది. ఎవరి దగ్గర తలవంచని ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. నాలుగవది గృహరక్షణ. ఏ ఇంట్లో అయితే నిత్యం కనకధారా స్తోత్రం వినిపిస్తుందో ఆ ఇల్లు ఒక రక్షాకవచంలో ఉన్నట్టే. ఎటువంటి ఆపదలు, దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు ఆ ఇంట్లో కొలువై ఉంటారు. ఐదవది జ్ఞానోదయం. ఇది కేవలం భక్తితో ఆగిపోయేది కాదు, ముక్తిని కూడా ఇస్తుంది. ఆ ఆదిశక్తి లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా ఎలా మారుతుందో అందరూ ఆ పరబ్రహ్మ స్వరూపమే అన్న అద్వైత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనస్సును ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. ఆరవది వంశాభివృద్ధి. ఈ స్తోత్ర పఠనం వల్ల పుణ్యం కేవలం ఆ వ్యక్తికే కాదు, వారి వంశం మొత్తానికి చెందుతుంది. మీ పిల్లలు, వారి పిల్లలు సత్ప్రవర్తనతో, విజయాలతో వృద్ధిలోకి వస్తారు. తరతరాలను కాపాడే పెన్నిది ఈ కనకధార. దీనికి నిదర్శనంగా ఎంతోమంది భక్తుల జీవితాల్లో జరిగిన అద్భుతాలున్నాయి. ఒకానొక సందర్భంలో ఒక సామాన్య భక్తుడు తన కుమారుడి ఫీజు కట్టడానికి చేతిలో చిల్లి గవ్వలేక, ఎవర్నీ అప్పు అడగలేక కేవలం ఆ అమ్మవారి పాదాలే దిక్కని నమ్మి కనకధారా స్తోత్రాన్ని ఆశ్రయించాడు. నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే అడగకుండానే అమ్మవారు ఆదుకుంది. మరుసటి రోజే ఎప్పుడో మరిచిపోయిన ఒక పాత డిపాజిట్ డబ్బులు అచ్చం ఆ ఫీజుకి సరిపడా చేతికందాయి. ఇది కాకతాళీయం కాదు, ఇది కనకధార మహిమ. ధర్మబద్ధమైన అవసరాలకు ఆ తల్లి ఎప్పుడూ నిరాశపరచదు. కాబట్టి మిత్రులారా, కేవలం డబ్బుకోసమే కాదు, మానసిక ప్రశాంతత కోసం, జ్ఞానం కోసం, మన కుటుంబ క్షేమం కోసం ఈరోజు నుంచే కనకధారా స్తోత్రాన్ని పఠించడం మొదలుపెట్టండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపై సదా ఉండుగాక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేసి ఆ అమ్మవారి కృపను పొందండి. శుభం భూయాత్.